ఈ అలేఖ్య చిట్టి పిక్కల్స్ ముగ్గురు అక్క చెల్లెల్ని ఉరి తీసేయాలండి. అది ఎందుకంటే నిన్న సోమవారం 7వ తారీఖున ఏదో తెలంగాణ బార్డర్లోని 6 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసేసి చంపేశాడు. వాడి గురించి మీకు తెలియదు, ఎందుకంటే మీరు పచ్చడి తర్వాత ఆంధ్రప్రదేశ్లో వస్తే 12 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసేసారు ఎన్టీఆర్ జిల్లాలోని. అది మీకు తెలీదు, నిన్న జరిగింది. ఎందుకంటే మీరు పచ్చడి. ఆ తర్వాత మళ్ళీ ఆదిలాబాద్లోని నిన్న 7 ఏళ్ళ అమ్మాయిని 2 అబ్బాయిలు రేప్ చేశారు. దాని గురించి మీకు తెలియదు, మీరు ఎందుకంటే పచ్చడి. అది పక్కన పెడితే శ్రీరామనవమి రోజు గుడికి వెళ్ళిన ఒక అమ్మాయిని 7 మంది రేప్ చేసి గుళ్ళోనే నోట్లో వచ్చపోసి వీడియో తీసి పెడితే అది ఎవ్వరూ తెలియదు. వాళ్ళ ఫోటోలు ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేదు, ఎందుకంటే పచ్చడి. అదే ఈ పచ్చడిని ఎంత గుద్దకు సిగ్గుండకపోతే అమ్మాయిలు మేము చచ్చిపోతున్నామని వీడియో చేసి పెట్టారు, ఈరోజు పెట్టారు. మమ్మల్ని వదిలేయండి బాబు, రామప్రభు మమ్మల్ని వదిలేయండి. ఇప్పుడు తిట్టిన అమ్మాయి ఎవరైతే ఉందో అలేఖ్య అనే అమ్మాయి హాస్పిటల్ పాలైపోయి విషమ చావు బతుకుల్లో ఉంది. దేవుడు శిక్ష చేశారు. వాళ్ళ నలుగురు తండ్రిలైన నలుగురు రోడ్డు పాలైపోయి అడుక్కు తింటున్నారు. పచ్చళ్ళ బిజినెస్ కూడా క్లోజ్ చేసేసారు, యూట్యూబ్ వీడియోలు కూడా క్లోజ్ చేసి ఆయన ఇంకా సావకుండా ఒక్కొక్కటి 10 వీడియోలు, మొత్తం 10,000 వీడియోలు, న్యూస్ ఛానల్ కూడా వాటి గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే డబ్బులు, ఉల్లిపాయలు, టమాటాల కోసం. గుద్దకు సిగ్గుండాలి. పచ్చళ్ళు అమ్ముకున్నోళ్ళు, కూరలు అమ్ముకున్నోళ్ళు, పూసలు అమ్ముకున్నోళ్ళు చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత సమాజంలో ఎన్ని వదిలేసి